జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ కృష్ణవేణి స్కూల్లో ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. 1వ తరగతి చదువుతున్న తమ కుమారుడు విరాట్ని క్లాస్ టీచర్ వాతలో పడేటట్టు కొట్టిందని మండిపడ్డారు. యాజమాన్యంపై ఎంఈఓ, డిఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఉక్కు మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మకి త్రుటిలో ప్రమాదం తప్పింది. షీలానగర్ వద్ద వారు వెళ్తున్న కాన్వాయ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 8 వాహనాలలో 3 కార్లు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 కార్లు దెబ్బతిన్నాయి. తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గాంధీజీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేలా ముఖ్యమంత్రికి బుద్ధి జ్ఞానోదయం కల్పించాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుందని, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నిత్యం ప్రజలను వంచిస్తూనే ఉన్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా వెలుగోడ మండలం వేల్పూర్లో బీఆర్కే న్యూస్ ఛానల్ క్యాలెండర్ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. అనతి కాలంలోనే వార్తలు ప్రసారం చేయడంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీఆర్కే న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నిజాలను నిగ్గు తేల్చే విషయంలో రాజీ పడని ఛానల్ బీఆర్కే న్యూస్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరుణ్ కుమార్, నల్లకాల్వ రాము పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్ అయ్యారు. సూపర్ 6 పథకాలతో మరోమారు ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని కాటసాని విమర్శించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నాడు అధికారం కోసం సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నేడు అధికారంలో ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేయలేనంటూ చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కాటసాని రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్లో బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసనకు దిగారు. భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు వచ్చారు. వారిలో చాలా మందిని అక్కడున్న వారు గుర్తుపట్టలేనంతగా బిచ్చగాళ్ల వేషధారణలో భిక్షాటన చేస్తూ వచ్చారు. రాజకీయ వివక్షతో తమ వార్డులకు జీహెచ్ఎంసీ పాలకవర్గం నిధులు కేటాయించడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటనతో వినూత్న నిరసన చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావులకు హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు, పాస్పోర్టులను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్ష్యాధారాలను కూడా చెరిపివేసేందుకు ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావులకు స్పష్టం చేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుండడం దుర్మార్గమని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. 30 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి అర్థం కాదా అని మండిపడ్డారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8,000 మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసి, కమ్యూటేషన్, నరేండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఏపీలో మరో కళ సాకారానికి తొలి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో మెట్రో రైళ్లను ఏర్పాటు చేయాలని హామీ ఉంది. ఈ హామీ నెరవేర్చేదెప్పుడు అని 10 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడి గొంగలి అక్కడే ఉన్న చందంగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మెట్రో రైలు ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్రంలో 2 మెట్రో రైలు ప్రాజెక్టులకు కీలక అడుగులు పడుతున్నాయి. శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా గోదావరి అంజిరెడ్డిని పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ మాత్రం పోటీ చేయరాదని నిర్ణయించింది. కాంగ్రెస్ 1-2 రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ నుంచి ప్రధానంగా నరేందర్ రెడ్డి, ప్రసన్న, హరికృష్ణ, రమణారెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి రవీందర్ సింగ్ కొంతకాలంగా అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు బీఆర్ఎంబీ హైదరాబాద్ చైర్మన్గా ఏకే ప్రధాన్ను నియమిస్తూ కేంద్ర జలవనరుల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సిడబ్ల్యూసీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారిగా ఉన్న ప్రధాన్కు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ హెచ్ఏజీగా పదోన్నతి కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు గోదావరి జలాల సమస్య పరిష్కారం కోసం జీఆర్ఎంబీని ఏర్పాటు చేశారు. తాజాగా ఏకే ప్రధాన్ చైర్మన్గా నియామకమయ్యారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్కు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి చెప్పినా సభ్యులు వినలేదు. ఆమెతో వారించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సీట్లలో నుంచి పైకి బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మేయర్ రాజీనామా చేయాలంటూ ఆమె పోడియంను చుట్టుముట్టారు. గ్రేటర్పై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసు అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ 0 అవర్లో లేవనెత్తుతానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎంతో మంది మేధావులు ఉన్న తెలంగాణకు ఎందుకు పద్మశ్రీలు ఇవ్వరని విమర్శించారు. గద్దర్ విషయంలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. బండి వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆహారం వికటించడంతో పలువురు విద్యార్థినులు తీవ్ర అవస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాలికలకు సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందుతున్న బాలికలను ఆర్డీఓ వైద్యాధికారి పరామర్శించారు. బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు. కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో వారిని మొదట అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు. అనంతరం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు నకిలీ డాక్టర్లపై కొరడా జులిపించారు. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 3 నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. మెడికల్ కౌన్సిల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు. శ్రీ సాయి శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వి సురేష్ గౌరీ శంకర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఎం ప్రకాష్ వెంకట సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై కేసులు నమోదు చేశారు. అక్రమంగా హాస్పిటల్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. సినీ నటుడు దగ్గుబాటి రానా కుటుంబంలో విషాదం నెలకొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరీదేవి కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే రాజేశ్వరీదేవి అంత్యక్రియలను సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో సినీ నిర్మాత సురేష్, నటుడు రానా పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి సొంత అమ్మమ్మ అవుతారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన అమ్మమ్మ పాడెం మోశారు. నిర్మాత సురేష్ స్వయాన ఆమెకు అల్లుడు. అమ్మమ్మ పాడెం మోస్తున్న రానా ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. భారత్ స్టార్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీ రంజీ మ్యాచ్లో ఆడేందుకు మైదానంలో దిగాడు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రైల్వేస్తో ప్రారంభమైన గ్రూప్ డి చివరి రౌండ్ రంజీ మ్యాచ్లో కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున ఆడుతున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడనుండడంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి వేలాది మంది అభిమానులు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది.